పోర్టు వెంటనే ప్రారంభించాలి. పట్టణం పోర్టు వెంటనే పట్టణం పోర్టు వెంటనే పట్టణం పోర్టు వెంటనే పట్టణం పోర్టు వెంటనే గూడూరు విశాఖపట్నం లాగా కావాలనంటే దుగరాజపట్టణం అవసరం. గూడూరు విశాఖపట్నం చెన్నై లాగా కావాలంటే దుగరాజపట్టణం అవసరం. అందుకొరకే కాంగ్రెస్ పార్టీ దుగరాజపట్టణ ఓడ రేవును విభజన చట్టంలో పెట్టింది. పోలవరాన్ని ఎట్లా పెట్టారో అలాగే విభజన చట్టంలో దుగరాజపట్టణ ఓడ రేవు నిర్మాణాన్ని పూర్తి చేయాలని పెట్టడం జరిగింది. పార్లమెంటు ఆమోదముద్ర వేసింది, రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని తీసుకొని వచ్చింది. దీన్ని ఆపారు మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆపాడు. 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణపట్టణం పోర్టు ఆయనకు దగ్గర బంధువు, ఆయన పేరేదో మర్చిపోయాను, మా ఇంటి పేరే వాళ్ళది కూడా. మరి చింతా విశ్వేశ్వరరావుకు సహాయం చేసేదాని కొరకుగా చంద్రబాబు నాయుడు ఒక జాబు రాశాడు నితిన్ గడ్కరీకి. దుగరాజపట్టణం పోర్టు వద్దు, గూడూరు పట్టణం ఏమైనా పర్వాలేదు, మరి మా బంధువుకు సహాయం చేయమని ఆయన జాబు రాశాడు. జాబ్ ఆడుంది. చంద్రబాబు నాయుడు మాట్లాడితే పోలవరాన్ని గురించి మాట్లాడతాడు, రెండోది అమరావతిని గురించి మాట్లాడతాడు. అమరావతి ఒక రాజధాని నగరం పూర్తి చేయాలంటే 100 సంవత్సరాలు పడుతుంది. మరి ఢిల్లీ రాజధాని నగరం పూర్తి చేసేదానికి 100 సంవత్సరాలు పట్టింది. ఆడ 17,000 ఎకరాల్లో మరి 100 సంవత్సరాల్లో పూర్తి అయింది. మరి న్యూయార్కు అమెరికాలో ఉన్న సిటీ పూర్తి చేసేదానికి 14,000 ఎకరాలు పట్టింది. అది పూర్తి చేసేదానికి 300 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు నాయుడు అమరావతిని నేను పూర్తి చేస్తానంటాడు. అబద్ధాలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు చేయాల్సింది మొదటిది ఏంటంటే దుగరాజపట్టణ ఓడ రేవు నిర్మాణాన్ని ప్రారంభించాలి. మరి ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టాడు చంద్రబాబు నాయుడు, నాకు బాగా తెలుసు. 2 ఎకరాల రైతు, చిన్న గుడిసెలో నుంచి వచ్చాడు చంద్రబాబు నాయుడు. మరి ఈ చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నాడు, గూడూరుకు అన్యాయం చేస్తున్నాడు. దుగరాజపట్టణాన్ని వెంటనే ముఖ్యమంత్రి గారు వెంటనే నేను తెలియజేస్తున్నా, వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలి, లేకపోతే నష్టం వస్తుంది. నేను చెప్తున్నా మీకు. ఎందుకు ఆపారు దుగరాజపట్టణాన్ని చంద్రబాబు నాయుడు అని నేను ముక్కుసూటిగా అడుగుతున్నా. నిరుద్యోగులు మన ప్రాంతంలో కన్నీటితో ఉన్నారు. ఎంటెక్లు చదువుకొని ఉన్నారు, బీటెక్లు చదువుకొని ఉన్నారు, ఎంబీఏలు చదివి డ్రైవర్లుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నిరుద్యోగులు కన్నీళ్లు తుడిసేదాని కొరగా 50,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి దుగరాజపట్టణ ఓడ రేవు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని చంద్రబాబు నాయుడికి తెలియజేస్తూ మరి గూడూరు నివాసులు కొంచెం చైతన్యవంతులు కావాలి. ఊరికే ఎవరో వచ్చి మరి నోట్లో లడ్డు ముద్ద పెట్టాలంటే పెట్టరు. లడ్డు ముద్ద కొరకు ప్రయత్నం చేయాలి. రైతులు చైతన్యవంతులు కావాలి. 1,00,000 మంది రైతులు కోటీశ్వరులు అవుతారు ఈ దుగరాజపట్టణం వల్ల. 5 లక్షల మంది బలహీన వర్గాలు లక్షాధికారులు అవుతారు ఈ దుగరాజపట్టణం వల్ల. మద్రాసు, చెన్నై ఇంత పెద్ద మహాపట్టణం అయిందంటే అక్కడ ఉన్నటువంటి పోర్టు వల్ల. మరి అక్కడ బొంబాయి కూడా పెద్దదైందంటే పోర్టు వల్ల. చంద్రబాబు నాయుడు ఉత్తుత్త మాటలు ఆపేసేయి. గోదావరి నీళ్లు పెన్నక తెస్తాడంట.
కనీసం రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వలేనటువంటి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలుగా అడక్క తింటున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, మరి టీచర్లు రిటైర్ అయ్యి నయా పైసా రాలా వాళ్ళకి. మరి చదువుకొని ఎస్సీలు పిల్లకాయలకి స్కాలర్షిప్లు లేకుండా అధ్వానం కొట్టే నువ్వు ఢిల్లీకి పోయి నిర్మలా సీతారామన్తో మాట్లాడతావు. ఏదా పిచ్చోడా, రావయ్యా, గూడూరుకు రావయ్యా. వెంటనే నిర్మాణ పనులు దుగరాజపట్టణాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నేను డిమాండ్ చేస్తున్నా. నువ్వు చేయకపోతే నష్టం నీకే. నువ్వు అనుకుంటున్నావు నువ్వేదో ఆకాశంలో మేడ కట్టాలి, నువ్వు కట్టలేవు, నీ వల్ల కాదు. అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అయిపోయినట్టే చంద్రబాబు నాయుడు గుడ్డలు కూడా ఊడిపోతున్నాయి. ప్రతిరోజు మీడియాలో రాయించుకుంటున్నాడు కానీ జనాల్లో పలచబడిపోతున్నాడు. ఒక్కరు ఓటేరి దఫా ఆయన వస్తే. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాకు మంచి స్నేహితుడు, 50 సంవత్సరాలుగా బాగా తెలిసినటువంటి స్నేహితుడు. ఖచ్చితంగా దుగరాజపట్టణం నిర్మాణ పనులు చేపట్టాలి. విభజన చట్టంలో ఉంది. పోలవరం లాగా పోలవరంలో పైసలు వస్తాయని నువ్వు ఆడ బరిగిస్తున్నావు. దుగరాజపట్టణంలో పైసలు రావు ఆయనకి. ఇది కారణం. నువ్వు పైసలు ఎక్కడుంటే అక్కడ ఉంటున్నాడు చంద్రబాబు నాయుడు. పేదవాళ్ళం గురించి పట్టించుకోవటం లేదు, నిరుద్యోగుల గురించి పట్టించుకోవటం లేదు. ప్రాంతాన్ని అన్యాయం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు టీడీపీ వైఖరిని నేను ఖండిస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే